బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. జీహెచ్ఎంసీలో 8వ పాలక మండలి సమావేశం కొనసాగుతుంది. పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం పైన కేంద్రానికి పాలక మండలి ధన్యవాదాలు తెలియజేసింది. ఇక 2024-2025 ఆర్థిక సంవత్సరానికి జీహెచ్ఎంసీ మొత్తం బడ్జెట్ 8,437 కోట్లు కేటాయించడం పైన హర్షం వ్యక్తం చేసింది. ఇక ఏడాది రాష్ట్ర ప్రభుత్వం 1,100 కోట్లు మంజూరు చేసిందని మేయర్ విజయలక్ష్మి తెలిపింది. జీహెచ్ఎంసీ పాలక మండలి సమావేశం పైన మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి, ఈ పాలక మండలి సమావేశంలో ఎలాంటి తీర్మానాలు చేసుకోబోతున్నారు? గురు ఈరోజు జరుగుతున్నటువంటి 8వ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం కొంతవరకు రసభాసగా ప్రారంభమైంది. ఈసారి 7,000 కోట్ల జీహెచ్ఎంసీ బడ్జెట్ పైన చర్చ ప్రారంభమైంది. అయితే ప్రారంభమైన వెంటనే ఇటు అధికారులకు అదేవిధంగా మేయర్ కు కార్పొరేటర్లకు కూడా తీవ్రమైనటువంటి వాదోపవాదాలు జరిగాయి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం హైకోర్టు మెట్లెక్కే వరకు కూడా కౌన్సిల్ జరగడం లేదంటూ బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. జీతం సంబంధించిన సమాచారాన్ని మొత్తం కూడా గోప్యంగా ఉంచుతున్నారు. ఆర్టీఐ నుంచి అడిగినప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి సమాధానాలు ఇవ్వడం లేదు అని కూడా స్పష్టం చేసింది. అయితే జీహెచ్ఎంసీలో ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారు, కానీ కొంతమంది అధికారులకు ఆసరాగా జీహెచ్ఎంసీ పనిచేస్తున్నట్టు ఐఏఎస్ ఐపీఎస్ మీద కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇదే సందర్భంగా మీకు ప్రస్తుతం ఏదైతే రిటైర్ అయినప్పటికీ కూడా జీహెచ్ఎంసీలో కంటిన్యూ అవుతున్నటువంటి ఆఫీసర్లతో పాటు ఓఎస్డీలకు కొంతమంది చేరారు. వాళ్ళని కూడా వాళ్ళ జీహెచ్ఎంసీ పైన అదనపు భారం పడుతుంది. రెగ్యులర్ గా జరగాల్సిన వాళ్ళందరికీ కూడా ఇక జీహెచ్ఎంసీ నుంచి సరైనటువంటి అవకాశాలు రావడం లేదు. అధికారుల పట్ల కూడా మాట్లాడడం జరిగింది. ఇక జలగలెక్క పట్టే అధికారులు కొంతమంది ఇక్కడనే ఏళ్లుగా ఇక్కడ జీహెచ్ఎంసీలో పదిపోయాలని కూడా మాట్లాడడం జరిగింది. ఇదే సందర్భంగా ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ వ్యవస్థ మొత్తం కూడా అస్తవ్యస్తంగా తయారైందంటూ ఇటు అరకపూడి గాంధీ చెల్లింపల్లి ఎమ్మెల్యే ఇంత అధికారులను నిలిచేయడం జరిగింది. 4 నెలలుగా మొత్తం వ్యవస్థ మొత్తం స్తంభించిపోయిందని కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్సీ బలమూరు వెంకట్ కూడా ఇదే అంశం పైన కొన్ని మాట్లాడడం జరిగింది. కొన్ని సందర్భాల్లో ఇటు అధికారులకు కార్పొరేటర్ల మధ్య తీవ్రమైనటువంటి వాదోపవాదాలు జరిగాయి. ఇక వాటర్ బోర్డుకు సంబంధించినటువంటి రిటైర్డ్ ఆఫీసర్ గత కొన్నేళ్లుగా ఇక్కడ వాటర్ బోర్డులోనే ఉంటూ అధికారం చెలాయిస్తున్నారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడంతో ఆయన వాకౌట్ చేసి సమావేశం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఈ విధంగా ఇటు జీహెచ్ఎంసీ అధికారులకు కార్పొరేటర్ కూడా తీవ్రమైనటువంటి వాదోపవాదాలు జరిగాయి. గురు అయితే పాలక మండలి సమావేశంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్పొరేటర్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. వీరిపైన జీహెచ్ఎంసీ కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? జీహెచ్ఎంసీ కమిషనర్ చర్యలు తీసుకోవడం ఏమంటూ ఉండదు. ఎందుకంటే కౌన్సిల్ సమావేశంలో వాదోపవాదాలు సమానంగా జరిగేటి. ఇక కౌన్సిల్ లో సభ్యులు అడిగినటువంటి కార్పొరేట్లు అడిగినటువంటి ప్రశ్నలు అయితే వాటికి అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఇక జీహెచ్ఎంసీ కమిషనర్ అయినా మిగతా సంబంధించినటువంటి అధికారులు అయినా కానీ దానికి సంబంధించినటువంటి సమాధానాలు ఇస్తారు. అయితే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు అయితే ఉండవు. వాళ్ళ అధికారులుగా తీసుకోవడానికి అవకాశం ఉండదు. అసెంబ్లీ తరహాలో జరిగేటువంటి సమావేశాలు ఇక్కడ కూడా జరుగుతూ ఉంటాయి. థ్యాంక్ యూ బ్రహ్మాజీ.